కళ్యాణ్ అనామికతో "నువ్వు మా వదినని ఏం అర్థం చేసుకున్నావు? తన ప్లేస్‌లో నువ్వుంటే ఏం చేస్తావు?" అనైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి నేనైతే కావ్య అక్కలాగైతే ఇలా ఉండను. కావ్య అక్క మొన్నటి వరకు మన పెళ్లి చెడగొట్టాలని చూసింది. అది కుదరలేదని చెప్పేసి తన బాటలో నన్ను తిప్పుకోవాలని చూసింది. అది కుదరలేదని చెప్పేసి అప్పు పేరు పెట్టి మన ఇద్దరిని విడదీయాలని చూసింది. అలాంటి కావ్యక్కకి నేనెందుకు సపోర్ట్ చేస్తున్నా? తను ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అయినా తను కాబట్టి ఉంది. అదే నేనైతే ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అని అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి కళ్యాణ్ అయితే "నీకంతే అర్థమయ్యింది. బంధాన్ని విడదీసుకోవడం కాదు, కలుపుకోవడం ఎంత కష్టమో నీకేం తెలుసు? చీటికి మాటికి కేసులు పెట్టుకోవడం అనుకుంటున్నావా? మొగుడు తిట్టాడనో, కాఫీ బాలేదనో చెప్పేసి బంధాలు విడదీసుకునే రోజులివి. అలాంటి రోజుల్లో మా వదిన తన బంధం కోసం పోరాడుతుంది. అలాంటి దాన్ని నువ్వు అర్థం చేసుకోవడం మానేసి నువ్వు తిరిగి తనని విమర్శిస్తున్నావా? అయినా నీకు ఇన్ని జన్మలెత్తినా మా వదిన అర్థం చేసుకోవడం కాదు కదా, తనలా మారడం కాదు కదా, తనని అర్థం చేసుకోవడం కూడా నీకు వీలు కాదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి చాలులే చేసింది. తనలాగా నేనైతే శుభ్రంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి నా నా తన వల్ల ఎవరి వల్ల మోసమైందో ఆ అమ్మాయి మీద కేసు పెట్టి ఇంటందరినీ రోడ్డుకి ఈడ్చేదాన్ని అని అంటూ ఉంటుంది. "నీకు అంతకు మించి ఇంకేం తెలుసు? కేసులు పెట్టడము, పరువు తీయడమే తెలుసు" అని చెప్పేసి కళ్యాణ్ అయితే అనామికని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అయితే చాలా కోపంగా కళ్యాణ్ కేసి చూస్తూ ఉంటుంది. అవును, మా వదినలా ఎవరు ఏం ఉండలేరు. తను కాబట్టి తన బంధాన్ని నిలుపుకోవడానికి చాలా పోరాడుతుంది. మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని తనకి నమ్మకం ఉంది కాబట్టే ఇంత పోరాడుతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా తనని అర్థం చేసుకోలేని దానికి నీకు ఎన్ని జన్మలున్నా సరిపోవా అని కళ్యాణ్ అనామికతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక అలా కళ్యాణ్ కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. సరేలే, నీకు చెప్పి వేస్ట్ అని కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.